హలో వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాము. నేనైతే రెడీ అయిపోయి మీ అందరికీ నా శారీ అండ్ బ్యాంగిల్స్ చూపిద్దామని అద్దం ముందు అలా కుస్తీ పడుతున్నాను. అండ్ మా వాళ్ళు ఇంకా రెడీ అవ్వాలి కదా! ఈలోపు కొన్ని ఫోటోస్ తీసుకుందామని చకచకా కొన్ని ఫోటోస్ అయితే తీసేసుకున్నాను. అండ్ అలాగే మేము ఆటో ఎక్కేసాము. అండ్ ఆటో ఏంటి అని అనుకున్నారు. మాకు కార్ ఉంది కరెక్టే. కాకపోతే అది కార్ పని అయిపోయిందనేసి తీసేసాము. అండ్ ఈలోపు మా వారు పుట్టినరోజు అని చెప్పేసి నేను మీ అందరితో చెప్తుంటే, "అరె! ఎందుకు చెప్పావు?" అన్నట్టుగా నా కేసి చూసారనమాట. అండ్ మా అమ్మ ఏమో ఓ పక్క నుంచి "ఆటో ఎందుకమ్మా?" అని గోల చేస్తూ ఉంటే, "ఎప్పుడూ సుఖాలే కాదమ్మా! అప్పుడప్పుడు ఇలాంటి లైఫ్‌ని గూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి" అనేసి చెప్తున్నాను. సో, ఇలా అలా మాట్లాడుకుంటూ మేమైతే హోటల్ సుప్రభాత్ మా ఆస్థానం ప్లేస్‌కి రీచ్ అయిపోయామనమాట. అండ్ అలా మెట్లెక్కేస్తుంటే, "అలా మెట్లెందుకండి ఇక్కడ లిఫ్ట్ ఉంది కదా!" అనేసి చెప్తున్నాను. ఏంటంటే శారీలో ఉన్నాను. వ్లాగ్ చేస్తున్నాను అండ్ హ్యాండ్ బ్యాగ్ మోస్తున్నాను. ఇవన్నీ ఎందుకు ఎక్కడం కష్టం కదా! అనేసి లిఫ్ట్‌లో వెళ్ళాము. సో, అలా రెస్టారెంట్‌లోకి వెళ్ళంగానే అందరూ గూడా మమ్మల్ని చూసి ఆ! అన్నట్టు కామ్ అయిపోయారనమాట. ఏంటి అంటే నా చేతిలో ట్రైపాడ్, ఫోను అన్నీ చూసి ఓహ్! వ్లాగరా అన్న టైప్‌లో నా కేసి చూసారనమాట. అండ్ మా అమ్మ ఇలా వెళ్ళిందో లేదో వెంటనే కావాల్సిన ఫుడ్ తను తెచ్చుకోవడానికి వెళ్ళిపోయిందండి. అండ్ నేను, మా వారు కూర్చున్నాము. టేబుల్ దగ్గరికి ఆర్డర్ చేశారు మా వారు స్టార్టర్స్ అవన్నీ. సరే అనేసి మా వారు నాకేసి చూసి మురిసిపోతున్నారనమాట నవ్వుకుంటూ. నేను అలాగా మీ అందరికీ రెస్టారెంట్ చూపిద్దాం అనేసి ఒక లుక్ అయితే వేసేసాను. అండ్ రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు లెఫ్ట్ సైడ్‌లో కూర్చున్న ఫ్యామిలీ అయితే నన్ను అదే పనిగా చూస్తున్నారనమాట. నాకైతే భలే వింతగా అనిపించింది. అంటే పెద్ద పెద్ద వ్లాగర్స్ ఇలాగే పబ్లిక్‌లో ఎలా రికార్డ్ చేస్తారు ఆ! అనేసి ఒక ఫీల్ అయితే కలిగింది. అండ్ ఫైనల్లీ వాళ్ళు అడిగారు, "ఏంటండి వ్లాగరా?" అనేసి. "అవునండి" అని చెప్పాననమాట. సరే అనేసి మా వారు ఈలోపు చెప్తున్నారు, "కెమెరా అనేది సరిగ్గా పట్టుకో, ముందుకు పెట్టు, వెనకకు పెట్టు" అని చెప్పేసి ఇలాగా కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ అయితే చూపిస్తున్నారనమాట. అండ్ అలా రికార్డ్ చేస్తూ ఉండగా మా అమ్మాయి తనకు కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ అయితే తెచ్చేసుకుంది. "ఏంటబ్బా ఈరోజు మెను" అని అడిగితే చూపిస్తోందనమాట. మంచూరియా, నూడిల్స్, ఆలూ బజ్జీ అని చెప్పేసి. సో, ఆ రోజు ఆలూ బజ్జీ అనేది కొంచెం యావరేజ్‌గా ఉందండి. పెద్దగా బాలేదు. ఆ బ్రౌన్ కలర్‌లో వచ్చేసి కబాబ్ అనమాట. పోహా కబాబ్ చాలా బావున్నాయి. హెల్తీ స్నాక్ అనమాట. అండ్ టమాటా సూపు, తర్వాత మంచూరియా 2 కర్రీస్ ఏవో పెట్టి తెచ్చారనమాట. మా హస్బెండ్ సర్వ్ చేసి తెచ్చారు. సో, ఆహ్, ఎప్పుడు గూడా నేను హోటల్‌కి వెళ్తే కార్న్ సూపే తీసుకుంటానండి. నా ఫేవరెట్. అలాంటిది ఆ రోజు అది లేదనేసి ఇంకా తప్పక టమాటా సూప్ తీసుకున్నామనమాట. అన్ని కర్రీస్ అన్నీ బావున్నాయి గానీ, ఒక్క ఆలు వడ పోయిందనమాట ఆ రోజు. అండ్ ఫైనల్లీ అలా ఫుడ్ ఎంజాయ్ చేసేసి ఇంకా రిటర్న్ వస్తూ కార్ షోరూమ్‌కని వెళ్దాం అనుకున్నాం. కానీ వర్షం పడేసరికి ఇంకా ఎటూ లేదండి. కామ్‌గా ఇంటికొచ్చేసాము. అండ్ రెస్టారెంట్‌లో వచ్చే ముందుగా మేము కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంటికొచ్చేసిన తర్వాత నిన్నటి షార్ట్ వీడియోకి షూట్ అయితే చేసేసాననమాట. అండ్ ఈ ఫోటోస్ అండ్ డ్రాయింగ్ పిక్చర్స్ వచ్చేసి మిడ్‌నైట్ సెలబ్రేషన్స్ అప్పుడు సహస్ర వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. సో, ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే ఎప్పట్లాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.